సర్వోన్నతుడైనా యేసు స్వరం, సర్వోన్నతుడైనా యేసు స్వరం. యేసుని ప్రేమ ఎంత మధురము, నా యేసుని ప్రేమ, ప్రేమ 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 ఎంత మధురము, యేసుని ప్రేమ ఎంత మధురము, నా యేసుని ప్రేమ ఎంత మధురము, యేసుని ప్రేమ ఎంత మధురము, నా యేసుని ప్రేమ. అంధకార బంధము నన్నావరించగా, అందుడనై యేసయ్యను ఎరుగకుంటిని. అంధకార బంధము నన్నావరించగా, అందుడనై యేసయ్యను ఎరుగకుంటిని. బంధము తెంచెను, బ్రతికించెను నన్ను యేసు, బంధము తెంచెను, బ్రతికించెను నన్ను. ప్రేమ 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 ఎంత మధురము, యేసుని ప్రేమ ఎంత మధురము, నా యేసుని ప్రేమ ఎంత మధురము, యేసుని ప్రేమ ఎంత మధురము, నా యేసుని ప్రేమ. ఎన్నో పాపములు చేసి మూట కలిపిని, ఎన్నో ద్రోహములు చేసి దోషినైతిని. బంధము తెంచెను, బ్రతికించెను నన్ను యేసు, బంధము తెంచెను, బ్రతికించెను నన్ను. ప్రేమ 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 ఎంత మధురము, యేసుని ప్రేమ ఎంత మధురము, నా యేసుని ప్రేమ. ప్రైజ్ గాడ్, హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం గాక, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. 2026 సంవత్సరం క్రితం నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగి వచ్చిన నరావతారి అయిన దేవుడు, దేవ కుమారుడు, సర్వమానవాళి పాప పరిహారార్థమై తన రక్తాన్ని శిలువపై చిందించిన గొప్ప దేవుడు. ఎందుకు ఆయన తన రక్తాన్ని చిందించాలి అనంటే, మానవుల పాపముల కొరకు ఎడ్ల రక్తం వల్ల కానీ, మరి కోడి దూడల రక్తం వల్ల కానీ విడుదల కలుగుదు. మానవుల పాపముల కొరకు ఎడ్ల రక్తం చిందించడం వల్ల కానీ, మరి కోడి దూడల రక్తం చిందించడం వల్ల కానీ విమోచన కలుగుదు. అయితే మానవుని యొక్క పాపం నిమిత్తము మానవుడు, పరిశుద్ధులైన మానవుడు రక్తాన్ని చిందించాలి. సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణ అవశ్యం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని వేదాలు ఘోషిస్తున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే సర్వ మానవాళి పాపముల కొరకు పరిశుద్ధ రక్తం చిందించబడాలి. అది స్వయంగా దేవుడిగా ఉండాలి. అలా మన కొరకు మరి రక్తం చిందించిన పరిశుద్ధమైన వాడు లోకంలో ఎవరు ఉన్నారు అంటే, ముల్లోకాల్లో ఎవరూ లేరు కానీ నజరేయుడైన యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ఆయన నరావతారిగా దిగి వచ్చి మనందరి కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించారు. పరిశుద్ధంగా జీవించి, పాపమంతకుండా జీవించి ఆయన తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని ఇచ్చి మనందరికీ కూడా పాప విమోచన కలిగజేస్తున్నాడు. ఎవరైతే మరి యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవము, మోక్ష భాగ్యము, నరకం నుండి విడుదల,
ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు రక్తం మనల్ని ప్రతి పాపం నుండి విడుదల చేయగలుగుతుంది. ఎలాంటి పాపినైనప్పటికీ, ఎలాంటి పాపమైనప్పటికీ కూడా యేసుక్రీస్తు రక్తములో అది కడగబడుతుంది. యేసుక్రీస్తు రక్తము విడుదల చేస్తుంది. ఆయన ప్రేమ అపారమైనది. ఎందుకు అంటే ఆయన తన ప్రాణాన్ని మన కొరకు చిందించి మన పాపములన్నీ కూడా ఆయన వీపు మీద వేసుకుని, మన పాప భారాన్ని ఆయన వీపు మీద వేసుకుని మనల్ని పరిశుద్ధులుగా చేసిన గొప్ప దేవుడు. మన పాపమంతటినీ కూడా తీసివేసి మనల్ని కడిగి శుద్ధులుగా చేయగలిగిన సమర్థుడైన దేవుడు యేసుక్రీస్తు ఒక్కరే అని సాక్షి నిలబడం. ఎందుకనంటే ప్రియ సహోదరి సహోదరులారా, కడగబడిన ప్రతి మనిషి కూడా ఈ గొప్ప సాక్ష్యాన్ని పంచగలడు. ఆయన నన్ను రక్షించిన దేవుడు, మిమ్మల్ని రక్షించగలిగిన దేవుడు. ఎవరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రభు పాపినైన నన్ను కరుణించని పలుకుతారు, వారికి పాప క్షమాపణ కలుగుతుంది. ప్రియా సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. ఇదే శుభదినం, ఈ రోజే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి ఆయన పరిశుద్ధ నామాన్ని అంగీకరించి ఆయన రక్తంలో పాపలు కడుక్కునే ప్రియబిడ్డగా మారటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆహ్వానిస్తున్నారు. ఈ రోజే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకుడిగా, అంటే నీ పాపల నుండి విడుదల చేయగలిగిన సమర్థుడైన దేవుడిగా, పరిశుద్ధుడిగా అంగీకరించి నీ యొక్క పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి ఆయన ప్రియబిడ్డగా మారటానికి, మరి అంతేకాదు ఆయన ఇచ్చే నిత్య రక్షణ, మోక్ష భాగ్యం పొందుకుంటానికి ఈ వాక్యమైన ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే గనక మనము ఏ విధంగా తప్పించుకోగలమో బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. యోహాను సువార్త 16 దేవుడు కాగా దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా తన ద్వితీయ ప్రియ కుమారుని విశ్వాసించే ప్రతి వారికి నిత్య జీవనం అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి పంపాడు అని. అవును, ఎవరైతే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుతారో, పాపంలో ఒప్పుకుంటారో, విడిచిపెడతారో వారికి గొప్ప శాంతి, సమాధానము, నిత్య జీవము, మోక్ష భాగ్యము. నేడే ఆ ప్రభువైన యేసుక్రీస్తు నీ జీవితంలోకి ఆహ్వానించి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని పొందుకుంటానికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ వాక్యమైన ప్రతి బిడ్డకి సహాయం చేయుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు మహారాజుకి జై. పాపల రక్షకునికి జై. సత్య దేవునికి జై. నిత్య దేవునికి జై. క్రీస్తు మహారాజుకి జై. జై. చాలా ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం తండ్రి మహాపరిశుద్ధ, ఈ పరిశుద్ధ వాక్కులు విన్న ప్రతి ఒక్కరిలో మీ కార్యం జరిగించండి. ఫలింప చేయండి తండ్రి. మీ ప్రియబిడ్డలుగా మారటానికి పాపం ఎత్తుకుని విడిచిపెట్టిన ఆయన పరిశుద్ధులుగా మారి మీ ప్రియబిడ్డలుగా మారి విడిచే గొప్ప శాంతిని, సమాధానం పొందుకుంటారు. సహాయం చేయడం మీరు మహిళ పొందమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బోలో క్రీస్తు మహారాజుకి జై. పాపల రక్షకునికి జై. సత్య దేవునికి జై. బోలో క్రీస్తు మహారాజుకి జై.